అసోంలోని హోజాయ్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సైరంగ్ న్యూఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్ ఢీకొని 8 ఏనుగులు మృతి చెందాయి. ఏనుగులను ఢీకొట్టి పట్టాలు తప్పాయి 5 బోగీలు. ప్రయాణికులకు కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదంటూ అధికారులు తెలుపుతున్నారు. ఈ సంఘటన వచ్చేసి ఇప్పుడు మొత్తం అర్ధరాత్రి 2:17 సమయంలో జరిగినట్టు తెలుస్తుంది. గువాహటిలోని 126 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో పట్టాలపైకి పలుమార్లు ఏనుగుల గుంపు రావడం కూడా ఈ సంఘటన మనం చాలాసార్లు చూసాము. రైలు ప్రమాదంలో ప్రస్తుతం అయితే రైలు సేవలన్నీ నిలిచిపోయినట్టుగా కూడా అధికారులు తెలిపారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. చెప్పండి సతీష్, ఇప్పుడు మనం యూజువల్గా చూసుకున్నా కూడా ఈ నార్త్ ఈస్ట్లో ఏనుగుల కదలికలు చాలా ఉంటూనే ఉంటాయి. జనరల్గా కూడా చాలాసార్లు జరిగింది. మరి ఇప్పుడు ప్రస్తుతం అసోంలో ఏదైతే జరిగిందో 8 ఏనుగులు అయితే మృతి జరిగింది. మరి దీనిపై మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? దీనికి సంబంధించి అయితే సైరాంగ్ నుంచి ఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్ప్రెస్ హౌజాయ్ జిల్లాలో ఏనుగుల మందను ఒక్కసారిగా ఢీకొట్టడంతో దాదాపు 8 ఏనుగులు మృతి చెందాయి. మరో ఏనుగు గాయమైనట్లు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి మొత్తం కూడా రైలు ఒక్కసారి ఏనుగుల మందను ఢీకొట్టడంతో రైలు ఇంజన్ తో పాటు 5 బోగీలు కూడా పట్టాలు తప్పినాయి. మొత్తం ఇప్పటి వరకు అయితే అంటే ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కానీ ఎలాంటి ఇది కానీ జరగలేదు. ఏదేమైనప్పటికీ ఈ ఘటన రాత్రి 2 గంటల సమయంలో జరగడం అక్కడ సహాయ చర్యలకు కొంచెం ఆటంకం కలిగిందని చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా రైళ్ల రాకపోకలు ఇప్పటికే అంతరాయం కలిగింది. ఏదైతే ఆ ట్రైన్ రూట్ లో వెళ్లే రైళ్లు అన్ని కూడా ఉన్నాయో అవన్నీ కూడా వేరే రూట్ కు మళ్లించారు. దీనికి సంబంధించి ముఖ్యంగా ఏదైతే ఈ ఏనుగుల గుంపు అక్కడ వెళ్తుందో ఇది ఏనుగులకు సంబంధించిన ప్రదేశం కాదు. ఏనుగులు అక్కడ అసలు ఎప్పుడు రావు, మరి ఎందుకు వచ్చాయి ఏంటి అనేది కూడా ఒకవైపు దర్యాప్తు చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి మొత్తం కూడా ఇటు రైల్వే శాఖ సిబ్బంది, ఇటు అటవీ శాఖ సిబ్బంది అంతా కూడా ఎందుకు ఈ ప్రమాదం జరిగింది, ఒకవేళ ఏనుగులు కనబడితే మరి ఎందుకు బ్రేకులు వేయలేదు, ఎందుకు ట్రైన్ ఆఫ్ చేయలేదు అంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒకవైపు పైలట్ కూడా ఎమర్జెన్సీ బ్రేకులు వేశాడు, అయినప్పటికీ ట్రైన్ ఆగలేదు, ప్రమాదం జరిగిందంటూ కూడా ఆయన చెప్తా ఉన్నాడు. సో దీని మీద విజిలెన్స్ మొత్తం కూడా మరి ఇప్పటికీ పోలీసులు అయితే దర్యాప్తు చేపడతా ఉన్నారు. దీనికి సంబంధించి మరి అసలు ఘటన ఎలా జరిగింది, ఏనుగులు ఈ రూట్ లో ఎందుకు వచ్చాయి, అటవీ శాఖ ఏం చెప్తుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇది ముఖ్యంగా అటవీ శాఖకు సంబంధించి ఇటు రైల్వేకి సంబంధించి వాళ్ళు ఏం చెప్తున్నా ఉన్నారంటే ఇక్కడ ఇది అన్యకార్య ప్రదేశం అయినప్పటికీ ఇక్కడ ఇది ఏనుగులు ఎప్పుడు కూడా సంచరించిన దాఖలాలు లేవు, ఈ మార్గంలో అసలు ఏనుగుల సంచారమే ఉండదు అంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడం ఒక సంతోషకరమైనప్పటికీ దాదాపు 7 ఏనుగులు మృతి చెందాయి. 7 ఏనుగులు మృతి చెందడంతో ఒక ఏనుగు గాయాలైనట్టు తెలుస్తుంది. ఒక్కసారిగా రైలు ఢీకొట్టడంతో చిల్లా చిగురైంది మొత్తం ఏనుగుల మృతదేహాలన్నీ కూడా. సో మీరు విజువల్స్ లో చూడొచ్చు, అంటే ట్రైన్ స్పీడ్ చాలా హెవీగా ఉంటది కాబట్టి ఒక్కసారిగా గుద్దడంతో మొత్తం ఇదైపోయిందని చెప్పుకోవచ్చు. చూసుకుంటే ఆల్రెడీ ఏనుగులు ఢీకొట్టి దగ్గర 5 బోగీలు అయితే పట్టాలు తప్పాయని తెలుస్తుంది. మరి ఇప్పుడు ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉందంటారు? ప్రయాణికులకు ఎలాంటి గాయాలు తగలలేదు, బట్ ఓన్లీ బోగీలు అదుపు తప్పి పడిపోయాయి తప్ప. అంటే ఇప్పటికే ఆ ఏనుగులు వెళ్తున్న క్రమంలోనే పైలట్ చూసి ట్రైన్ ఆఫ్ చేశాడు, బ్రేకులు వేశాడు, అయినప్పటికీ కూడా వేగం తగ్గింది ట్రైన్ లో. కానీ ఇంకా అంటే ఏనుగులు వెళ్లే అది దగ్గర ఉండేసరికి మొత్తం కూడా గుద్దినట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి పూర్తి విచారణ అయితే జరుగుతుంది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలలేదు, ప్రయాణికులు ఎలాంటి ఆందోళన అయితే ప్రస్తుతం చెందుతున్నారు. కానీ ఈ ఘటన పైన విచారణ వ్యక్తం చేస్తున్నారు. 8 ఏనుగులు చనిపోవడం కావచ్చు, ఒకవేళ ఇంకా స్పీడ్ గా ఉంది ట్రైన్, ఒక బ్రేకులు పడకుండా స్పీడ్ గా ఉంటే ప్రయాణికులకు కూడా చాలా ఇబ్బంది కలిగేది, ప్రయాణికులు కూడా చనిపోయే అవకాశం ఉండేది. మరి దీనిపైన పూర్తి విచారణ అయితే జరుగుతా ఉంది. దీనికి సంబంధించి అటు ఏదైతే గౌహతికి అతి దగ్గరలో ఈ ఘటన జరగడం చర్చనీయాంశమైంది. గౌహటిలో దాదాపు వందలాది రైళ్లు కూడా వస్తా ఉంటాయి పోతా ఉంటాయి కాబట్టి ఈ ఘటన ఇక్కడ జరగడం అంటే
గౌహటికి అతి దగ్గరగా జరగడం చర్చనీయాంశమైన మూల్య. దీనికి సంబంధించి ఇప్పటికీ అధికారులు, పోలీస్ అధికారులు కావచ్చు, అటు రైల్వే అధికారులు కావచ్చు అప్రమత్తమయ్యారు. సహాయక చర్యలన్నీ కూడా అందిస్తా ఉన్నారు. సో మరి దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తులో మరి ఇంకా చాలా విషయాలు అయితే తెలియాల్సింది. ఇక్కడ చూసుకుంటే మరి ఇప్పుడు ఈ రైలు ప్రమాదం జరిగిన ప్రాంతంలో అయితే ప్రస్తుతానికి రైలు సేవలు నిలిపివేసినట్టుగా కూడా తెలుస్తోంది. మరి ఇంకా అంటే ఎప్పుడు దీన్ని ఇప్పుడు పునరుద్ధరిస్తారంటారు రైలు సేవల్ని? ఎస్, ఇప్పటికే అన్ని రైళ్లను కూడా అధికారులు వేరే మార్గానికి తరలించారు. అంటే కారిడార్ ఏదైతే వచ్చే కారిడార్ ఉందో అక్కడ ప్రమాదం జరిగిన కారిడార్ నుంచి వేరే దానికి ఇది చేశారు. సో రైలు మార్గం పూర్తిగా ఆ లైన్ లో కాకుండా వేరే లైన్ కి మొత్తం అన్ని రైళ్లను కూడా దాదాపు ఇది చేశారు. ఇక్కడ మొత్తం సహాయక చర్యలు చేపట్టిన తర్వాత ఆ ట్రైన్ మొత్తం ఈ ఇష్యూ అంతా క్లియర్ అయిన తర్వాత మళ్ళీ యథావిధిగా రైలు అక్కడ నుంచి వెళ్లే అవకాశం ఉంటుంది. దాదాపు ఒక 24 నుంచి 48 అవర్స్ తర్వాత ఈ రూట్ క్లియర్ అవుతుందని చెప్తా ఉన్నారు. మరి చూద్దాం మరి ఏం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్. ప్రస్తుతం చూసుకుంటే ఇప్పుడు అస్సాంలో జరిగిన సైరంగ్ మరియు న్యూఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్ ఢీకొని 8 ఏనుగులు మృతి చెందాయి. ఏనుగులను ఢీకొట్టి పట్టాలు దగ్గర 5 బోగీలు అయితే పట్టాల నుంచి పక్కకు తప్పినట్టు తెలుస్తోంది. ప్రయాణికులకు కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదు అంటూ అధికారులు తెలిపారు. ఒకసారి ఇప్పుడు డీటెయిల్స్ చూసుకుంటే మిజోరం రాష్ట్రంలో ఐజ్వాల్ సమీపంలో ఉన్న సైరంగ్ నుంచి ఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్ వరకు రాజధాని రైలు వెళ్తూ ఉంటుంది. గువాహటి పట్టణానికి సుమారుగా 126 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఇప్పుడు ఈ ఘటన నేపథ్యంలో యాక్సిడెంట్ రిలీఫ్ రైళ్లు మరియు రైల్వే అధికారులు అయితే ఆ ప్రాంతానికి హుటాహుటిన వెళ్లారు. ఇక ప్రస్తుతం అయితే 5 బోగీలు ఇక డీరేల్ అయినట్టు తెలుస్తోంది. కానీ అక్కడ ఘటనలో అయితే ఎవ్వరికీ ఎటువంటి ప్రమాదం లేదు, చిన్న గాయాలతో బయటపడ్డారని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అయితే రెస్క్యూ ఆపరేషన్స్ కూడా కొనసాగిస్తూ ఉన్నారు. రైలు పట్టాలు తప్పడం వల్ల ఏనుగులు శరీర భాగాలు ఏవైతే ఉంటాయో అవి ట్రాక్ పైన చెల్లా చెదురుగా పడినట్లుగా కూడా అధికారులు తెలుపుతూ ఉన్నారు. ఇక అస్సాం ఎగువ భాగంతో పాటు ఈశాన్య రాష్ట్రాలకు కూడా వెళ్లాల్సిన రైళ్లు అంతరాయం ప్రస్తుతం ఏర్పడింది. ఇక ప్రస్తుతానికి చూసుకుంటే ఇక్కడ డీరేల్ అయిన కోచ్లున్న ప్రయాణికులకు కూడా ఇతర కంపార్ట్మెంట్లలోకి అయితే మార్చేశారు. అయితే ఎలిఫెంట్ కారిడార్ కాని ప్రాంతంలో ఈ ప్రమాదం జరగడం అందరినీ కొంచెం ఆశ్చర్యపరుస్తుందనే చెప్పాలి. ఎందుకంటే ఇంతకు ముందు వరకు చూసుకుంటే కూడా ఇలాంటి ఘటనలు ఎప్పుడూ ఆ ప్రాంతంలో జరిగినట్టు రికార్డ్స్ అయితే లేవు. కానీ ఫస్ట్ టైం ఇలా ఎలిఫెంట్ కారిడార్ కాని ప్రాంతంలో ఇలాంటి ప్రమాదం జరగడం అనేది కొంచెం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇక రైల్వే ట్రాక్ పైన అయితే ప్రస్తుతం ఏనుగులు ఉన్నట్టు లోకో పైలట్ గుర్తించాడు. అయితే ఇంకా వెంటనే అతను ఎమర్జెన్సీ బ్రేక్స్ వేయడానికి ట్రై చేశారు. కానీ అయినా కూడా అప్పటికే రైలును ఏనుగులు ఢీకొట్టేశాయి. ఫలితంగా రైలు అయితే పట్టాల నుంచి తప్పిందని తెలుస్తుంది. ప్రస్తుతానికి సహాయక చర్యలు చేపడుతూ ఉన్నారు. ఇంకా దీనికి ఫర్దర్గా ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. उसका भी दूर लेके जाओ। তোমাৰ ফটোখন 7 আহোঁতে যাওঁতে 20508 মানে এতিয়া আহি আছে सत्य नहीं उसका भी दूर लेके जाओ।